రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఎవరు బాబు? సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళు లేని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని. గుడ్డివాడి ఆ చేతిలో దీపం ఏంటి? నేను గుడ్డివాడిని నాకు తెలుసు, పాపం జనానికేం తెలుసు. అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుద్దకుండా ఇలా 10 మందికి వెలుగు చూపిస్తున్నాను. మీ కళ్ళెలపై అదొక విషాద గాథ. నాకు ఒకే తల్లి ఒకే చెల్లి, వాళ్ళే నాకు ప్రాణం. చెల్లిని అల్లారు ముద్దుగా పెంచి ఏది కావాలంటే అది తెచ్చాను. కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను. మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను. ఓసారి కాశ్మీర్ యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను. చెట్టెక్కి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లోయలో పడ్డాను. సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అనుకుని పేల్చారు, 2 కళ్ళు పోయాయి. ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది, తల్లికి తెలిసి పక్షపాతం వచ్చింది. నా బతుకు చీకటైనా పర్వాలేదు సార్, నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి, అదే నా ధ్యేయం. దానికోసం ఎవరిని ముష్టెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను. మీరు కాస్త లోనిస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం చదివారు? చాలా చదివాను. వెరీ గుడ్. ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? జ్యూస్ ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నాను. ఓ పళ్ళ తోట గుర్తుకు తీసుకున్నాను. మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గాని పళ్ళ మీద చెయ్యి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు. కనుక మీరు లక్షిస్తే వాడి మొహాన్ని కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను. మంచి ప్రాజెక్టే, కానీ అంత ఇవ్వలేను. ప్రస్తుతం 5,000 ఇస్తాను, దాంతో పని ప్రారంభించండి. సింగపూర్ పార్టీకి 2.5 లక్షలు. అది ఇక్కడ ఉందలేవా? కాల్ మై మిస్సెస్. కాలు చెయ్యి తర్వాత ముందు క్యాష్ ఎంతో చెప్పు. 25,000 సెకండ్ ఇన్స్టాల్మెంట్. అయ్యో బాబాయ్, వచ్చేసారా? వచ్చేసాను. భర్త గారు, భార్య గారు, భర్త గారు, భార్య గారు, అల్లుడు గారు ఆగండి. అలాగా మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ పేమెంట్ కి హ్యాండ్ వేసేస్తున్నారు. రూల్స్ మర్చిపోయారేటి? అమ్మాయి చేత్తో ఫుడ్ మాత్రమే తినాలా? నువ్వున్నావే నరకాసుడికి ఎక్కువ, రావణాసుడికి తక్కువ. నిజమా? బాబాయ్, మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది. అంత్యక్రియలకి బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం పాడి పంటలు, పందుల పెంపకం వస్తుంది. ఏమండి, టచింగ్ చేసుకునే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం అన్నమైనా పెట్టుకుంటాను. రండి. సరే పద, పెట్టుకుంటూ కానీ. ఆకుతోరి వేసుకోండి. చెయ్య కదా. మరి కరెంటు? పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది. అయ్యో, మరి చెప్పవే. ఏంటి? అది ఏం లేదు, చేయగలింది. నువ్వు వెళ్ళి మనోడిని బిలువ, వీడికి నేను వడ్డిస్తాను. నువ్వు వడ్డించే పాటి దానికి నాకు 25,000 ఎందుకు బొక్క? ఓ 10 రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాడు. ఏడిసావు గాని తినవా? ఒరే సిద్ధంబరం, ఆడవడు మా ఊరోడే నా ఫ్రెండ్. రాహా కూర్దుందు గాని. కూడేర్తలు మాట్లాడా నా పాతికేలు కొట్టేసిన అదోని అట్టుకోలేదాకా నేను సొక్క కూడా ముట్టుకోవడమే ఒట్టెట్టేసుకుంటాను. నా పాతికేలు కొట్టేసింది ఎవరు? ఎక్కడ? పట్టుకోండి, 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 కట్టుకుంటాను, పట్టుకోండి, కట్టుకుంటాను, కట్టుకుంటాను, పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. కన్నామలు కాదు, ఆ దొంగలాళ్ళు. అరే చిట్టిబాబు గారు మీరా? ఎవరు? బోసునండి, నిన్నే కదా ఆఫీస్కి చెక్ తీసుకున్నారు. మీరా? సారీ, గుడ్డివాణ్ణి కదా, పోల్చుకోలేకపోయారు. ఏంటి ఇలా పరిగెడుతున్నారు? ఒక దొంగ కథ ఇవ్వడం, నా చేతిలో లాంతరు కలజోడు ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని. వాడికి నీ వస్తువులే కావాల్సి వచ్చాయా? అది సరే, మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా? ఆ వెధవ మీరు ఇచ్చిన 25,000 తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటేశారండి. అలాగా? అయితే నాతో రండి, మా మావయ్యకి పరిచయం చేస్తాను. నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం. మీలా కష్టపడి పైకిచ్చే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. మీ మావయ్య అంత మంచి వారు. మా మామ ఉత్తి డబ్బులు బచ్చేలండి. పదండి వెళ్దాం.
ఇదేంటి ఇంటి తీసుకెళ్తాను ఏమాయింటి తీసుకొచ్చాడు? ఇదే మా మామయ్య గారి ఇల్లు. ఓహో, ఇదే మీ మామయ్య గారి ఇల్లా? రండి లోపలికి వెళ్దారండి. ఇవాళ వద్దలేండి, రేపు వెళ్దాం. అదేంటి? ఇవాళ శుక్రవారం కదా, నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు. ముందు మా మామయ్యని పరిచయం చేస్తాను, డబ్బుతో రేపు తీసుకుంటే అలా గారు అదేంటి పెట్టుకున్నారు? నేను గుడ్డివాడిని, నన్ను చూసి ఈ పనులు జారి పట్టడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిత్వం ఉన్న మనిషిని కదా. సరే పదండి. రండి రండి. ఎవరండి మీరు? పాప నేను కళ్ళు మామయ్య పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగా, రండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త అమ్మా. ముందు పెట్టండి, జాగ్రత్త. చూసావా ఎలాగా? కాళ్ళతో కాళ్ళతోనా? దొరికినట్టు దొరికి పారిపోయినాడు దొంగలాయాల. ఆడెక్కడ పోతాడు? మాయా రారా బోసు. ఇతగాడు ఎవరు? పాపం గుడ్డివాడు. నెత్తి మీద చెప్పేందుకు తీసేస్తే కదా గాలన్నా ఆడదు కదా. తనను చూసి ఇతరు జాలి పడితే సహించలేడు, అందుకే అది పెట్టుకున్నాడు. పక్షవాతం వచ్చిన తల్లికి, పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు. అలాగా? అవునండి. ఆ దొంగలాలు నీళ్ళటువంటి చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు. అయ్యా, నా మొగుడు, నా హస్బెండ్, నా పతి, నా దైవం, ఆయన ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా? ఈ కొట్టి మాట్లాడటం కాదు, చెత్త కొట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేకని ఏలాడి తీసినట్టు ఏలాడి తీసేయాల. వద్దు, అంత పని చేయకండి. మయాన్ని నీకెందుకు అంత బాధ? ఎంత లేదన్నా, అతను మీ అల్లుడు కదా. ఈ చొక్కాలు ఎక్కడో చూసినట్టున్నదేటి అమ్మా. చొక్కా పోలిన చొక్కాలు ఉండడం సహజం నాయన. తీసుకోండి. హై థ్యాంక్స్. అయ్యో, ఉండండి బాబు, ఉండండి. నేను ఏర్పడతాను. పర్వాలేదు, నేనే ఏర్పడతాను. నేను ఏర్పాను కదా. నువ్వా? ఇతను నీకు తెలుసా మాయా? ఈడే యదవ మహాశ్రీ మా అల్లుడు గారు. అయ్య బాబా, అయ్య బాబా, ఈడే కదా ఇట్లా పాతికేలు కొట్టుసి యాదవా. గుడ్డునని చెప్పి నా దగ్గర కూడా 5,000 కొట్టేశాడు. లే, ఇలాంటి అదవ పనులు చేయడానికి సిగ్గులేదు. నీకోసం, నీ లక్ష కోసమే కానీ నేను చేసిన. చెస్ నీ అదమో నాకు చూపించుకో. ఒరే తచ్చలు వీడిని బయటికి గంటే పద. ఆగండి. పదా. నాన్న, ఏమిటిది? నువ్వు లోపలికి పద. 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 ఏమండి రావాలి? వస్తున్నా ఉండు. మిమ్మల్ని దించెళ్ళి అవతల కాన్వెంట్ చిల్డ్రన్స్ తీసుకెళ్ళాలి. అయ్యి బాబు, బైజంతులు లేకుండా రిక్షాని ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తావా? ఓ మై గాడ్, మీరు ఎక్కడ ఉండేసినారు ఏంటి? మీరు లేరనుకోని పొరపాట్లు వచ్చేసినానండి. 500 రూపీస్ ఫైన్. 500 రూపాయలు ఫైన్ కట్టు. మళ్ళీ మై గాడ్, ఏంటి ఎలా తోలుకున్నాడు ఏంటి? రెండమ్మ రండి, ఎక్కండి. శుభమాని మా వదిలి వ్రతం చేసుకుంటే చూడ్డానికి వెళ్తున్నాం. దీనికి కూడా మీ బోర్డు జెండాలు ఏంటండి? తప్పకండి. ఇదిగో, నువ్వు ట్రైన్ లాంటి దాని కనుక శుభకార్యానికి రథంకి వెళ్ళవచ్చు, కానీ మీ అమ్మ క్యాబిన్ లాంటి వారు స్టేషన్ దాటి వెళ్ళకూడదు. హలో మాస్టారు, నేను ఆ మాటే చెప్పాను, కానీ వింటేనా మా వియ్యంకుడు గారు? మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. మీరు తప్పకుండా రావాలి, మొట్టమొదటి మా అమ్మాయిని మీరే ఆశీర్వదించాలి అని ఆర్డర్ వేశారు. మీ ఇంటి ఆర్డర్ వేసేసారా? అయితే నేను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎక్కండమ్మా, ఎక్కండి. రే నువ్వు ఆగు, ఫైన్ కట్టాలి. ఇట్స్ ఆల్ రైట్, మీరు రసీదు రాసించండి. ఈ లోగా దించి సత్తా. సరే, యూ కెన్ గో.